is what you wanna see me right. Lady, you know how it feels me. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో లాస్ట్ ప్రీవియస్ క్లాసులో మనము ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇంగ్లీష్లో ఏదైతే 8 టాపిక్స్ ఉన్నాయో ఆ 8 టాపిక్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలానే ఎర్రర్ స్పాటింగ్, అలానే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చెప్పుకున్నాం. అయితే ఈ క్లాస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి సంబంధించి ఒక 50 ప్రశ్నల వరకు మనం మాట్లాడుకున్నాం. దాంతో పాటుగా మన సబ్స్క్రైబర్ ఒకరు, సార్ ఆర్టికల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయని ఏ అండ్ అండ్ ద యొక్క ఆర్టికల్స్ క్లియర్గా చెప్పాను సార్ అని మెసేజ్ చేశారు. కాబట్టి ఆయన కోరిక మేరకు అది కూడా చెప్పుకుందాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో వన్ వర్డ్ తీసేద్దాం, సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూషన్ అనేది మనము ఎక్కువగా ఎక్కడ వింటుంటాం? మనము క్రీడల్లో వింటుంటాం. ఆ క్రీడల్లో ఎక్కువగా క్రికెట్, ఎందుకంటే మన జాతీయ క్రీడ హాకీ అయినా మనము ఆర్థిక క్రీడ అయినటువంటి క్రికెట్ మీద ఎక్కువ చూస్తాం కాబట్టి సో క్రికెట్ తీసుకుందాం. సో క్రికెట్లో ఏదైనా ఒక ప్లేయరు గాయపడితే ఆ గాయపడిన ప్లేయర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఒకరు వస్తారు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే ఒక ప్లేస్లో ఇంకొకరు. అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పెద్ద సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఆ సెంటెన్స్కి బదులు మొత్తం ఆ సెంటెన్స్ మొత్తానికి ఒకే వర్డ్ యూజ్ చేయడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్గా చెప్పుకుంటాం. అంటే ఎక్కువ పదాలతో చెప్పాల్సిన అర్థాన్ని ఒక పదంలో చెప్పేదాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం. సో మీకు అర్థం అవ్వాలంటే వన్ హూ టెల్స్ లైస్, ఎప్పుడు అబద్ధం చెప్పే వ్యక్తి అనే ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని ఏమంటే లాయర్ అని చెప్పుకుంటాం. వన్ హూ టెల్స్ లైస్ అని వస్తే లాయర్ అని అర్థం. సో ఇక్కడ మనము అచ్చ నాటు భాషలో చెప్పుకోవాలంటే సపోజ్ మనం ఏదైనా ఒక ఫ్రెండ్కి ఎక్కువ మంది ఉన్నారు. సో ఫ్రెండ్కి ఏదైనా వాళ్ళ సీక్రెట్స్ తెలియజేయాలి. సో వాడు సైగ చేస్తాడు ఏదో ఒక పదంతో. సో అలా మనం మాట్లాడుకుంటుంటాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించి ఇప్పుడు మనము ఒక 50 ప్రశ్నల వరకు మనం మాట్లాడుకుందాం. స్టూడెంట్స్, ఒకసారి మనకి దరిద్రం వెంటాడుతుంది అంటారు, చెప్తారు కదా. సో ఈ చెప్తున్న ఈ క్లాస్ 3 times రికార్డింగ్ చేశాను. 3 times 3 hours అయ్యింది నాకు. సో 3 hours కూడా ఏమైందంటే ల్యాప్టాప్ ప్రాబ్లంను బట్టి ఓబిఎస్ స్టూడియోలో, సో ఓబిఎస్ స్టూడియోస్ తెలిసిన వారికి ఐడియా ఉంటుంది. సో అది కరెక్ట్గా సేవ్ కొట్టే ఆ టైంలో అది సేవ్ అవ్వకుండా వాయిస్ అనేది ముందు వెళ్ళిపోయి తర్వాత క్లాస్ అనేది తర్వాత రావడం అనేది చాలాసారి అయ్యింది. సో అది మళ్ళీ డిలే కొట్టి మళ్ళీ కొత్తగా వీడియో చేసినప్పటికీ అందుకోసమనే మీకు వాయిస్లో చేంజ్ కావచ్చు, ఇలా రావచ్చు. సో అది గమనించగలరు. సో 50 ప్రశ్నలు మనం మాట్లాడుకుంటాం. సో మీకు ప్రధానంగా ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే టైంని దృష్టిలో పెట్టుకొని, సో నేను ఏదో యూస్ కోసము ఏదో చెప్పి మనం ఉండదండి. సో మనం కంప్లీట్గా ఎవరైనా ఒక్క స్టూడెంట్ అడిగినా మనం వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాము. సో ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ టుగెదర్. సో ఆకాశంలో ఆకాశంలో ఏముంటాయి? స్టార్స్ ఉంటాయి. సో ఆ స్టార్స్ అన్ని ఒక సమూహంగా ఏర్పడ్డాయి అనేది ఒక సెంటెన్స్ ఇస్తారు మనకి. అక్కడ దానికి రిలేటెడ్గా మొత్తం పదాలు ఆ సెంటెన్స్ మొత్తం ఒకే వర్డ్గా చెప్పాలంటే మనకి ఏం గుర్తుంచుకోవాలి? ఇక్కడ ఆకాశంలో ఒక నిర్దిష్ట ఆకారంలో ఉండే నక్షత్ర సమూహాన్ని ఏమంటారంటే కాన్స్టలేషన్ అంటారు. కాన్స్టలేషన్. ఆకాశంలో ఒక నిర్దిష్ట ఆకారంలో ఉండే నక్షత్ర సమూహాన్ని ఏమంటారంటే కాన్స్టలేషన్ అంటారు. సో ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ టుగెదర్ అంటే కాన్స్టలేషన్ పదం. సో మీకు అర్థం కాకపోవచ్చు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు జిఎస్ ఎంత బాగా చదువుతారో అంత ఇంగ్లీష్ పెట్టగలరు. ఆ జిఎస్లో ఏం చదవాలి సార్ అంటే జియోగ్రఫీకి సంబంధించి కొన్ని పదాలు నేర్చుకోవాలి, అలానే మెడికల్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి కొన్ని పదాలు నేర్చుకోవాలి. సో తర్వాత వచ్చే ప్రశ్నల్లో మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అవి నేర్చుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అడగరండి. సో జిఎస్ మీద కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్నలోకి వచ్చేద్దాం. ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ టుగెదర్. సో నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఆ స్టార్స్ అన్ని ఒక సమూహంగా ఏర్పడడాన్ని ఏమంటారంటే కాన్స్టలేషన్. సో మొత్తం సెంటెన్స్ ఒక పదంలో చెప్పాలంటే కాన్స్టలేషన్ అని అర్థం. అలానే ఏ లైఫ్ స్టోరీ రిటన్ బై వన్ సెల్ఫ్. తన జీవిత గాథను తానే రాసుకోవడాన్ని ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ అంటాం. ఆటోబయోగ్రఫీ. అలానే 3వ ప్రశ్న ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్కిన్. ఇతరుల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తిని ఏమంటారు? ఇతరుల సంక్షేమం కోసం పనిచేసే
ఇతరుల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తిని ఏమంటారు? ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కిన్ వాళ్ళు ఏమంటారంటే ఫిలాంథ్రపిస్ట్. సో సమాజంలో తన యొక్క జీవితం కాకుండా ఇతరుల జీవితం కోసం పాటుపడేవారు చాలామంది ఉంటారు, సమాజంలో మనం చూస్తుంటాం. సో ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ వచ్చేటప్పటికి ఇతరుల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి, సో వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అంటారు. సో మనకి చెప్పుకోవాలంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, అలానే భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సో చాలామంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేశానికి ఇచ్చింది చూస్తే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్కి ఇచ్చింది చూస్తే చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క లైఫ్ అనేది వాళ్ళ దేశం కోసం ఇచ్చేసారు. సో అలాంటి వాళ్ళని మనం స్మరించుకుంటుండాలి అప్పుడప్పుడు. సో మన క్లాస్ అనేది అన్ని విలువలతో కూడిన క్లాస్ అండి. సో ప్రతిదీ మనం టచ్ చేస్తాం. ఇంగ్లీష్లోకి జనరల్ స్టడీస్ చేస్తాం, జనరల్ స్టడీస్లోకి ఇంగ్లీష్ చేస్తాం. సో అది మీరు గమనించగలరు. సో కొత్తగా ఉంటుంది, తిట్టుకోకండి. ఇవన్నీ చెప్తాను ఎందుకు, మనకు టైం లేదు, ఇవన్నీ చెప్తాను ఎందుకని. సో గమనించగలరు. సో ఏ స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ప్రిపరేషన్. సో ముందుగా రాసుకోకుండా వెంటనే చెప్పే ప్రసంగాన్ని ఏమంటారంటే ఎక్స్టెంపొరే. అలానే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో దేవుడిని నమ్మని వాడిని ఏమంటామంటే అథెయిస్ట్ అంటాం. అథెయిస్ట్ నాస్తికుడు అని చెప్పుకుంటాం. మరి వన్ హూ బిలీవ్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, సో దేవుని నమ్మే వాళ్ళని ఏమంటారంటే థెయిస్ట్ అంటారు, ఆస్తికుడు అంటారు. దేవుని నమ్మని వాళ్ళని నాస్తికుడు అంటారు, దేవుని నమ్మే వాళ్ళని ఆస్తికుడు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో థెయిస్ట్ అంటారు, అక్కడ అథెయిస్ట్ అని చెప్పుకుంటాం. ఇక 7వ ప్రశ్న చూద్దాం. ఏ బిల్డింగ్ వేర్ ఎనిమల్స్ ఆర్ కెప్ట్. సో ఒక పశువులు ఉన్న ఆ ఒక బిల్డింగ్ ఏమంటారు? సో ఏదైతే పశువులు దాని పశువుల దాన లేకపోతే కెప్ట్ పశువులను గోత అని చెప్పుకుంటాం కదా. సో ఆ పశువులు ఉన్న బిల్డింగ్ ఏమంటారు అంటే బార్న్ అని చెప్పుకుంటాం, BARN. సో ఇక్కడ మొత్తం సెంటెన్స్ కలిసి ఒకే వర్డ్లో తేల్చేయవచ్చు. సో దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ది స్టడీ ఆఫ్ యాన్షియంట్ థింగ్స్. సో మీకు ఎందుకు చెప్పమన్నాను, ఎందుకు చదవమన్నానంటే మనకి ఏవైతే సోషల్ స్టడీస్ ఉన్నాయో అలా నేచురల్ స్టడీస్ ఉన్నాయి. నేచురల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మానవుడు ఎక్స్పెరిమెంట్ చేసే శాస్త్రాలని నేచురల్ సబ్జెక్ట్ అంటారు. సో మానవుతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్ని సోషల్ సబ్జెక్ట్స్ అంటాము. ఆ సోషల్ సబ్జెక్ట్స్లో సైకాలజీ వస్తుంది, అలానే సోషియాలజీ వస్తుంది, ఆంథ్రోపాలజీ వస్తుంది, ఎకనామిక్స్ వస్తుంది, హిస్టరీ వస్తుంది, పొలిటికల్ సైన్స్ వస్తుంది. సో ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క మీనింగ్ అనేది మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను మీకు. సో ది స్టడీ ఆఫ్ యాన్షియంట్ థింగ్స్, పాతకాల వస్తువులు లేక సంస్కృతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్కియాలజీ అని చెప్పుకుంటాం. అలానే 9వ ప్రశ్న చూద్దాం. ఏ చైల్డ్ వితౌట్ పేరెంట్. ఒక చైల్డ్ ఏదైనా బాలుడు లేదా బాలిక తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏమంటారంటే ఆర్ఫెన్స్, అందరికి తెలిసి ఉంటుంది. ఇక 10వ ప్రశ్న. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. సో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని ఏమంటారంటే ఓమ్నిస్కియంట్ అంటారు. సో అన్ని తెలిసిన వ్యక్తిని వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. అలానే 11వ ప్రశ్న చూద్దాం. ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. సో బహుభాష మాట్లాడే వారిని ఏమంటారంటే పాలీగ్లాట్ అని చెప్పుకుంటాం. ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అంటే పాలీగ్లాట్ అనే పదం వస్తుంది. సో మరి భారతదేశంలో బహుభాషా కోవిదులని ఎవరిని అంటారంటే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారిని బహుభాషా కోవిదులు అంటారు. సో ఆయన సుమారుగా 14 లాంగ్వేజ్లు లేదా పట్టు సాధించిన వ్యక్తి. ఆయన మాట్లాడగలరు, రాయగలరు, వినగలరు, అన్నీ చేయగలరు ఆ 14 భాషల్లో. సో పివి నరసింహారావు గారు. మరి పివి నరసింహారావు గారి కోసం కరెంట్ అఫైర్స్గా ఏం చదువుకోవాలి సార్ అంటే ఆయనకి ఇటీవల కాలం 2024లో భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు వచ్చింది. సో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే భారతరత్న, తర్వాత పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. సో పివి నరసింహారావు గారు టైంలోనే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి జరిగాయి. ఆయన 1991 నుంచి 1996 మధ్య భారతదేశం ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన టైంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్ గారండి. సో ఆయన భారతదేశపు 24వ
ఆర్థిక శాఖ మంత్రి. సో వీళ్ళిద్దరి టైంలోనే ఇటీవల మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయన కోసం మనకు అడగవచ్చు. సో క్రింద వాటిలో మన్మోహన్ సింగ్ గారు ఎన్నవ భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి అంటే 24వ ఆర్థిక శాఖ మంత్రి. మరి పివి నరసింహారావు గారు అలానే మన్మోహన్ సింగ్ గారు టైంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏమంటే ఎల్పిజి అంటే ఎల్ ఫర్ లిబరలైజేషన్, పి ఫర్ ప్రైవేటైజేషన్, జీ ఫర్ గ్లోబలైజేషన్. సో ఇండియాలో ప్రైవేటు పెట్టుబడులు అలానే గవర్నమెంట్ సంస్థలు అనేది ప్రైవేటీకరణ చేయడం, అలానే లీజుకి ఇవ్వడం, అలానే ప్రైవేట్ సంస్థలపై ఏదైతే ఉన్నాయో వాటి మీద ఉన్న నియంతృత్వం ఏదైతే గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది తగ్గించడం, వాటిని ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పుకుంటాం. సో వాళ్ళిద్దరి టైంలోనే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి జరిగాయి. సో ఏ గవర్నమెంట్ బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ మనం చిన్నప్పటి నుంచి మాట్లాడే వినుంటాం. సో అబ్రహం లింకన్ అమెరికా దేశపు మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహం లింకన్ గారు ఒక సెంటెన్స్ అనేది ఇచ్చారు. సో గవర్నమెంట్స్ కోసం అక్కడ డెమోక్రసీ అని అర్థం. ఏ గవర్నమెంట్ బై ద పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అంటే డెమోక్రసీ అనే ఒక వర్డ్ వస్తుంది. ఇక 13వ ప్రశ్న, ఏ గవర్నమెంట్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్. ఏ గవర్నమెంట్ బై ఏ కింగ్. సో కింగ్ క్వీను ఉండేటప్పుడు ఒక రాజుతో పరిపాలించిన దాన్ని ఏమంటారంటే రాజరికం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మొనార్చీ అని చెప్పుకుంటాం. సో దీనికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఏం అడుగుతారంటే ఇంగ్లాండ్లో ఎటువంటి ప్రభుత్వం ఉంటుంది అంటే లిమిటెడ్ మొనార్చీ అండ్ పార్లమెంటరీ ఉంటుంది. సో అక్కడ లిమిటెడ్ మొనార్చీ అంటే అక్కడ రాజు అనేవారు, అక్కడ ఎటువంటి రాజ్యాంగం ఉండదు. భారతదేశంలో రాజ్యాంగం ఉంటుంది, కాకపోతే అక్కడ ఎటువంటి రాజ్యాంగం ఉంటుంది. సో అక్కడ రాజ్యాంగం అంటే ఎవరంటే దేశాన్ని పెద్ద పెద్ద విషయాల్లో మాట్లాడే వ్యక్తి ఎవరంటే రాజు ఆరు లేకపోతే రాణి. మనలాగే గవర్నమెంట్ పార్లమెంట్ అనేది ఉంటుంది. ఇక 14వ ప్రశ్న, వన్ హూ ఈజ్ అనేబుల్ టు పే డెబ్ట్స్. సో అప్పులు తీర్చలేని వ్యక్తిని ఏమంటారంటే ఇన్సాల్వెంట్ అని చెప్తూ ఉంటాం, ఇన్సాల్వెంట్. అలానే ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్ ఫర్ పబ్లిక్ యూజ్. పుస్తకాలు ఉంచి చదవడానికి అందించే ప్రదేశాన్ని ఏమంటాం మనం, లైబ్రరీ అంటాం. అలానే ఏ పర్స్ హూ సెల్స్ ఫ్లవర్స్. పూలు అమ్మే వ్యక్తిని ఏమంటారు ఫ్లోరిస్ట్ అంటారు, ఫ్లోరిస్ట్. అలానే ఏ పర్సన్ హూ రైట్స్ పోయం. సో కవితలు రాసే వ్యక్తిని ఏమంటామంటే పోయిట్ అని చెప్పుకుంటాం. అలానే ఏ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఏ డెడ్ పర్సన్. సో మరణించిన వ్యక్తిని పొగిడే ప్రసంగాన్ని ఏమంటామంటే ఇయాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఏ డెడ్ పర్సన్. సో వాళ్ళు ఆ టైంలో ఆయన చేసిన విషయాల కోసం, లేకపోతే ఒక పర్సన్ చనిపోతే ఆయన చేసిన మంచి విషయాల కోసం, లేకపోతే ఆయన పొగుడుతూ చేసే ప్రసంగాన్ని ఇయాలజీ. సో EULOG. అలానే 19వ ప్రశ్న, ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్. మృతదేహాలు ఉంచే ప్రదేశాన్ని ఏమంటారంటే మార్చరీ అని చెప్పుకుంటాం, మనకి తెలిసే ఉంటుంది. వన్ హూ లుక్స్ ఎట్ ది బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. సో ఎల్లప్పుడూ మంచి కోణం చూడగల వ్యక్తిని ఏమంటారు అంటే ఆప్టిమిస్ట్, ఆశావాదిని చెప్పుకుంటాం. అలానే వన్ హూ లుక్స్ ఎట్ ది డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. సో వన్ హూ లుక్స్ ఎట్ ది డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్, ప్రతి దానిని చెడు కోణం చూసే వ్యక్తిని ఏమంటామంటే పెస్సిమిస్ట్ అంటాం. పెస్సిమిస్ట్. వన్ హూ లుక్స్ ఎట్ ది డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ అని వస్తే పెస్సిమిస్ట్ అనే వర్డ్ రావాలి. అలానే ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్. చదవడం రాయడం లేని వారిని ఏమంటారంటే ఇల్లిటరేట్ అంటే చెప్పుకుంటాం. అలానే ఏ పర్సన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్. సో చదవడం రాయడం తెలిసిన వారిని లిటరేట్ అని చెప్పుకుంటాం. సో దీనికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఏముంటుంది సార్ అంటే ఇటీవల దేశంలో 100% అక్షరాస్యత గల రాష్ట్రంగా ప్రకటించబడిన రాష్ట్రం ఏదంటే మిజోరం. ఇక 24వ ప్రశ్న, ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. సో మనుషుల మాంసం తినే వ్యక్తిని ఏమంటామంటే క్యానిబల్. అలానే ఏ పర్సన్ హూ ఈజ్ న్యూ టు యాన్ యాక్టివిటీ. సో కొత్తగా నేర్చుకుంటున్న వ్యక్తిని ఏమంటారంటే నోవిస్ అని చెప్పుకుంటాం, నోవిస్. అలానే ఏ పర్సన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. మద్యపానం చేయని వ్యక్తి, లేకపోతే మద్యం అలవాటు లేని వ్యక్తిని ఏమంటారంటే టీటోటాలర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పర్సన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్ అని వస్తే టీటోటాలర్. అలానే ది కిల్లింగ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్
అంటే ఒక మనిషిని ఉద్దేశపూర్వకంగా చంపడాన్ని ఏమంటారంటే హోమిసైడ్ అని చెప్పుకుంటాం, హోమిసైడ్. అలానే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫాదర్, తన తండ్రిని చంపిన వ్యక్తిని ఏమంటారంటే ప్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్. ప్యాట్రియోచికల్ అంటే తండ్రి పరంగా, మ్యాట్రియోచికల్ అంటే మదర్ పరంగా, అది గుర్తుంచుకోవాలి మీరు. అలానే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ మదర్, సో తన తల్లిని చంపిన వాడిని ఏమంటామంటే మ్యాట్రిసైడ్ అని చెప్పుకుంటాం. అలానే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రదర్, దాన్ని ఏమంటామంటే తన సోదరుని చంపిన వారిని ఏమంటామంటే ఫ్రాట్రిసైడ్, ఫ్రాట్రిసైడ్. అలానే తన సోదరుని చంపిన వారిని ఏమంటామంటే సోరో రిసీడ్, సోరో రిసీడ్. ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ సిస్టర్, సోరో రిసీడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి ఇప్పుడు చెప్తున్నాను. ఇవి వరుసగా 28 నుంచి ఈ 31 మధ్య. అలానే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ చైల్డ్, శిశువును లేదా చిన్నపిల్లని చంపడాన్ని ఏమంటారు, తన ఓన్ చైల్డ్ని చంపే వాడిని ఏమంటారు అంటే ఇన్ఫాంటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ అని చెప్పుకుంటాం. అలానే 33వ ప్రశ్న, ది కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, సో తనను తాను చంపుకోవడాన్ని, ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమంటారంటే సూసైడ్ అని చెప్పుకుంటాం. ఇక 34వ ప్రశ్న, ది స్టడీ ఆఫ్ యాన్షియంట్ థింగ్స్, సో వస్తువులను చెప్పడాన్ని ఏమంటారంటే ఆర్కియాలజీ. ఇందాకే మళ్ళీ చెప్పాను, మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రశ్న వచ్చిందండి. అయితే 35వ ప్రశ్న, ది స్టడీ ఆఫ్ బర్డ్స్, సో పక్షులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు. ఎందుకు ఏం ఎందుకు చదవమని అంటే ఇలాంటి ప్రశ్నలు మనకి వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటి, జిఎస్ అనేది తెలిస్తే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ అనేది తెలిస్తే మనం పెట్టుకోవచ్చు. ది స్టడీ ఆఫ్ బర్డ్స్ వస్తే ఆర్నిథాలజీ, అలానే ది స్టడీ ఆఫ్ ప్లాంట్స్ వస్తే బాటనీ, అలానే ది స్టడీ ఆఫ్ యానిమల్స్ వస్తే జియోలజీ, అలానే ది స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వస్తే సిస్మాలజీ, అలానే ది స్టడీ ఆఫ్ కాయిన్స్ వస్తే పాత నాణ్యాలు లేకపోతే అధ్యయనం చేసే సేకరణ చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే నుమిస్మాటిక్స్ అని చెప్పుకుంటాం. అలానే ది స్టడీ ఆఫ్ మ్యాప్స్, అంటే మ్యాప్లను రూపొందించి లేకపోతే మ్యాప్లపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే కార్టోగ్రఫీ అంటాం, కార్టోగ్రఫీ. అలానే ది స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, చేతిరాత విశ్లేషణ లేకపోతే చేతిరాత విశ్లేషణ ద్వారా వ్యక్తిత్వం తెలుసుకోవడం. అంటే కొంతమంది హ్యాండ్ రైటింగ్ ద్వారా కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందని కొంతమంది గెస్ చేయగలరు. అలాంటి వాళ్ళని అలాంటి చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే గ్రాఫాలజీ. అలానే ది స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అయినా లేకపోతే ది స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్ అయినా దేనికోసం చెప్తుందంటే సైకాలజీ. అందుకోసం ఇందాక మీకు చదవమని, ఎందుకంటే సోషల్ సబ్జెక్టు అలానే నేచురల్ సబ్జెక్ట్ సంబంధించి ఇది యొక్క మీనింగ్స్ అనేది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి మీరు. అలానే ది స్టడీ ఆఫ్ స్కిన్, చర్మ వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే డెర్మటాలజీ అని చెప్పుకుంటారు. అలానే ది స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్, సో నక్షత్రాలు గ్రహాల మధ్య అధ్యయనం చేసిన శాస్త్రాలు ఏమంటారంటే ఆస్ట్రానమీ అని చెప్పుకుంటాం. అలానే ది స్టడీ ఆఫ్ వెదర్, అంటే వాతావరణం, వర్షపాతం, గాలును ఇవి మొత్తం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే మెటరాలజీ. సో ఇటీవల కాలంలో మెటరాలజీకి సంబంధించి 150 వసంతాలు పూర్తి చేసుకుంది, అది కరెక్టా కాదు మీరు చూడండి. అలానే ఎప్పుడు ఐఎండి అనేది పూర్తి చేసుకుంది, అలానే ఐఎండి అనేది ఎప్పుడు స్థాపించబడింది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే ది స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, సో జీవులు వాటి పరిసరాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎకాలజీ అంటారు, ది స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఎకాలజీ. అలానే ది స్టడీ ఆఫ్ హ్యూమన్ కల్చర్స్, సో మానవ జాతులు, సంస్కృతుల చరిత్ర అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారంటే ఆంథ్రోపాలజీ. అలానే ఏ స్పీచ్ బై వన్ పర్సన్, ఒకరే మాట్లాడే ప్రసంగం ఏమంటారంటే మోనోలాగ్ అని చెప్పుకుంటాం. అలానే ఏ పర్సన్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక చోటు స్థిరపడకుండా తిరిగే వ్యక్తిని ఏమంటారంటే నోమాడ్. అలానే ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్, పుస్తకాలను ఇష్టపడి సేకరించే వ్యక్తిని ఏమంటారంటే బిబ్లియోఫైల్ అని చెప్పుకుంటాం, బిబ్లియోఫైల్ లేదా ఫైల్ అని చెప్పుకుంటాం. ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్ ఏమంటామంటే బిబ్లియోఫైల్ అని చెప్పుకుంటాం. సో చదువు పెట్టాలని చెప్తున్నారు కదా, సో వాళ్ళని ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్ అంటే బిబ్లియోఫైల్. సో ఇవ్వండి 50 ప్రశ్నలు. సో ఇది 3సారి చేయడం ఒక వీడియో. సో ఆల్రెడీ నేను నెక్స్ట్ ఇది కంటిన్యూస్గా ఆర్టికల్స్ అని చెప్పానండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఏ అండ్ ద ఆర్టికల్స్. సో మనము ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం నేర్చుకుంటాం. సో ఇంటర్మీడియట్లో గ్రామర్లో వచ్చి ఉంటాయి. సో ఏ అండ్ ద, సో మన ప్రీవియస్ క్లాసెస్లో
ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం. సో ది ఆన్ ఎక్కడ వాడతారు, లేదా ఆఫ్ ఎక్కడ వాడతారు, ఎట్ ఎక్కడ వాడతారు, ఇలా మనం నేర్చుకున్నాం. సో ఈ యొక్క క్లాస్లో ఏ అండ్ ద ఎందుకు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పలేదంటే, ఒకప్పుడు 2010 2015 నోటిఫికేషన్లు అనుకోండి, ఇవి మనకి అడిగేవారు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లీష్ మీద అవగాహన వేరే, ఇప్పుడు ఇంగ్లీష్ మీద అవగాహన వేరే. సో ఇప్పుడు హార్డ్గా పేపర్ వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాకపోతే మన టైం బ్యాక్ లేకపోతే ఇవి కూడా ఇవ్వచ్చు. సో ఏ అండ్ ద అనేవి ఆర్టికల్. సో ఆర్టికల్ అనేది ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనము బాయ్ ఉన్నారు. సో ఈ బాయ్ ముందు ఎవరు ఒక బాయ్ అని చెప్పాలి. సో అలా చిన్న పదాలను వాడినాన్ని ఆర్టికల్స్ అని చెప్పుకుంటాం. సో అలా ఆర్టికల్ చెప్పేటప్పుడు ఈ ఆర్టికల్ ఎన్ని రకాలు సార్ అంటే 3 రకాలు. సో ఈ 3 రకాల్లో వీటిలో డెఫినెట్ ఆర్టికల్స్ అని ఒకటి, అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఒకటి. అసలు డెఫినెట్ ఆర్టికల్స్ అంటే సార్ ఏంటంటే, క్లారిటీగా ఉన్నారనుకోండి, ఈజీగా బండ గుర్తులతో సహా చెప్తాను. సో డెఫినెట్ ఆర్టికల్ ఏంటంటే సార్ అంటే, ది అని తీసుకోండి. ది అనేది స్పష్టంగా మనము ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామో దానికోసం వివరిస్తుంది స్పష్టంగా. మరి స్పష్టంగా వివరించలేని కొన్ని ఉంటాయి. సో స్పష్టంగా వివరించలేని ఆర్టికల్సే యాన్, ఏ. సో మొత్తంగా 3 ఆర్టికల్స్. అందులో డిఫైన్ ఆర్టికల్ ఏంటంటే ది. సో ఈ ది అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే, మనము ఒక వస్తువు కావచ్చు, లేకపోతే స్పష్టంగా ది సన్ ఉంది, సూర్యుడు ఉన్నాడు, కరెక్ట్గా సూర్యుడు మొత్తం ప్రపంచానికి సూర్యుడు ఒకడే కదా, అలానే చంద్రుడు ప్రపంచానికి చంద్రుడు ఒకడే కదా, అలానే వాటితో పాటు వస్తువులకి చెప్తాం. అలానే వీరు మంచి అబ్బాయి, మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు, లేకపోతే ఈజ్ బెస్ట్ క్రికెటర్. సో ఇలా బెస్ట్ అంటే ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఒక విషయంపై మనం పట్టు సాధించి, స్పెసిఫిక్గా మనం అది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామో ఆ టాపిక్ కోసం మనం క్లారిటీగా తెలుసు. అప్పుడు మీరు అక్కడ ఏమొస్తుంది దా అనేది వస్తుంది. ఇక్కడ ఏ బాయ్ అని ఉంటుంది. సో ఆ బాయ్ ఎవరో మీకు తెలియదు. సో ఏ బాయ్ ఎవరైనా కావచ్చు, ఏ గర్ల్ ఉంది, ఏ గర్ల్ అయినా కావచ్చు. సో అక్కడ ఏ కానీ యాన్ కానీ. సో అక్కడ మనము స్పష్టంగా దేనికోసం మాట్లాడుతున్నామో అది చెప్పలేము, కాకపోతే అది ఉపయోగిస్తాం. అప్పుడు ఏ అండ్ యాన్ అనేది వస్తాయి. మొత్తంగా 3 ఆర్టికల్స్. అందులో డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ది, అలానే ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ఏ అండ్ యాన్. అయితే సార్ ఇక్కడ మీరు చెప్పుకొని వెళ్తున్నారు, కాకపోతే మాకు ఏ అండ్ ధా అనేది వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు మాకు బండబూతులు చెప్పండి సార్. అదే చెప్తాను ఇప్పుడు. సో ఏ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే కాన్స్టెంట్ సౌండ్లోనే ఉపయోగిస్తారు. సో కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏంటి సార్ అంటే, సపోజు ఏదైనా ఒక వర్డ్ తీసుకోండి. యూనివర్సిటీ ఒక వర్డ్ తీసుకున్నాం మనం. యూనివర్సిటీ ఒక వర్డ్ తీసుకున్నాం. సో యూనివర్సిటీ అనే ఒక పదం తీసుకున్నప్పుడు మనము ఆ ఏదైనా ఒక వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది స్పష్టంగా మనము పలుకుతున్నాము. అక్కడ స్పెల్లింగ్స్ మనం పట్టించుకోకూడదు. అక్కడ స్పష్టంగా ఆ యొక్క లెటర్ పలుకుతున్నామా, అప్పుడు మనకి ఏ అనేది వచ్చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు బండ గుర్తుగా చెప్పాలంటే ఏ, ఈ, ఐ, ఓ, యు కాకుండా ఏదైతే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఉంటుందో అప్పుడు కంపల్సరీగా ఏ వచ్చి తీరుతుంది. ఒకవేళ మీకు అవి కాకుండా ఓన్లీ AEIOU అనేది వచ్చిందా, దాన్నే వోవల్స్ అని చెప్పుకుంటాం. AEIOU అనేది వచ్చిందా, అప్పుడు మనము యాన్ అనేది ఉపయోగించుకోవాలి. అది యాన్ అనేది ఎలా ఉపయోగించుకోవాలంటే, ఏదైనా ఒక వర్డ్ తీసుకొని అనుకోండి. అంబరెల్లా ఉంది, అక్కడ ఏంటి అంబరెల్లా. సో అంబరెల్లా ఇప్పుడు కరెక్ట్గా వర్డ్ అనేది మనం పలకట్లేదు. సో ఫస్ట్ లెటర్ అనేది కరెక్ట్గా పలకట్లేదు, ఆమ్ అని చెప్పుకుంటున్నాం. సో అక్కడ మనకి ఏంటి రావాలంటే యాన్ అనేది రావాలి. ఏదైతే మనం స్పష్టంగా పలుకుతున్నామో యూనివర్సిటీలో యు అనేది స్పష్టంగా పలుకుతున్నాము, అక్కడ ఏ అనేది రావాలి. సార్ మరి దా ఎక్కడ రావాలి సార్ అంటే, ప్లేసెస్ లేకపోతే ఏదైనా ఒక విషయం టాపిక్ మీద కరెక్ట్ పర్టికులర్గా మీకు తెలుసు, ఆ టాపిక్ మీద మాట్లాడుకున్నప్పుడు ది సన్, ది మూన్, ది ఎర్త్ అని చెప్పుకుంటాం, లేకపోతే ప్లేసెస్ కోసం చెప్పుకుంటాం, లేకపోతే ఏదైనా శిఖరాల కోసం చెప్పుకుంటాం, లేకపోతే ఇది చాలా మంచి స్పెసిఫిక్గా ప్రత్యేకించి చెప్పుకున్నప్పుడు ఈ యొక్క దా అనేది ఉపయోగిస్తాం. సో ఏ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే స్పష్టంగా మనం పలుకుతున్నామో అక్కడ ఏ అనేది వస్తుంది. ఏ బాయ్, లేకపోతే
ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్పష్టంగా అది ఏ గుర్తుంచుకోవాలి. యాన్ అనేది ఎక్కడ వస్తుందంటే సైలెంట్ వర్డ్స్ దగ్గర వస్తుంది. అలానే ఏఈ ఐఓయు అనేది ఫస్ట్ లెటర్ ఉంటే ఒక వర్డ్లో అక్కడ వస్తుంది. అలానే ఏదైనా ఒక లెటర్ అనేది ఇమ్ము ఎన్ను కన్ను టిన్ను అనే ఇన్ అనేది వచ్చేటప్పుడు కంపల్సరీగా అక్కడ యాన్ వచ్చి తీరుతుంది. ది అనేది స్పెషల్గా ఉండేటప్పుడే వస్తుంది. సో మీకు ఇప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్ చెప్పే విధంగా వచ్చేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక హీఈస్ డాష్ హానెస్ట్ మ్యాన్, హీఈస్ హానెస్ట్ మ్యాన్. సో హానెస్ట్ అని చదువుతాం, ఆనెస్ట్ అని చదువుతున్నాం. సో ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ వర్డ్. సో హెచ్ అనేది సైలెంట్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, యాన్ అనేది వస్తుంది. సో సైలెంట్ హానెస్ట్ అని చెబుతాం ఫస్ట్ చదివేటప్పుడు. సో అక్కడ యాన్ వస్తుంది. సైలెంట్ వర్డ్ వచ్చేటప్పుడు కంపల్సరీ అక్కడ యాన్ ఉండి తీరాలి. సి బాట్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే, సి బాట్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే. ఇందాకేం చెప్పాను నేను, ఇన్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ ఏం రావాలి, ఎన్ రావాలి. ఇక్కడ ఏంటి యుంబరెల్లా చదవట్లేదు కదా, సో అంబ్రెల్లా చదువుతున్నాం. సో అక్కడ యాన్ అనేది రావాలి. అలానే దిస్ ఈ డాష్ బెస్ట్ డే ఆఫ్ మై లవ్, దిస్ ఈ ద బెస్ట్ అంటే కరెక్ట్గా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్తున్నాం, డెఫినైట్ ఆర్టికల్ అని చెప్పుకున్నాం కదా. డెఫినైట్ ఆర్టికల్ అంటే ఏమొస్తుంది, స్పెషల్గా అక్కడ మీరు ఏది కోసం మాట్లాడుకున్నారో ఆ విషయంపై మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, స్పెసిఫిక్గా గుర్తించి చెప్తున్నారు. అక్కడ ఏమొస్తుంది అంటే దా అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అలానే ది ఫాదర్ ఈజ్ అండ్ ఇంజనీర్. సో ఇక్కడ ఇంజనీర్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఉంది, ఏఈఐఓయు అనేది ఫస్ట్ లెటర్ ఉంటే అక్కడ యాన్ అది రావాలి, మండ గుర్తుంది. అలానే ఐ షా ఏ యూరోపియన్ టూరిస్ట్ ఇన్ ది పార్క్. సో ఇక్కడ మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే కాన్సనెంట్ సౌండ్ అని చెప్పాను కదా, ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో స్పష్టంగా పలకగాలి. సో ఇక్కడ యూరోపియన్ యూ అనేది స్పష్టంగా పలుకుతున్నాం, అక్కడ ఏ అనేది రావాలి. ఐ సా ఏ ఒక యూరోపియన్ టూరిస్ట్ని నేను పార్క్లో చూశాను. ఇక 6వ ప్రశ్న, వి స్టేడ్ ఇన్ డాష్ హోటల్ నియర్ ది బీచ్. మేము బీచ్ దగ్గరలో ఉన్న హోటల్లో స్టే చేసాము. సో ఏ హోటల్, ఒక హోటల్లోనే స్టే చేస్తారు, అన్ని హోటల్లో స్టే చేయరు కదా, ఒక హోటల్. సో కాబట్టి ఏంటి, ఏది ఎక్కడ మనం ఉపయోగించుకోవాలి, హోటల్. ఇక్కడ మీరు ఇక్కడ హోటల్ సార్ అక్కడ సైలెంట్ వర్డ్ కాదు సార్, అది ఇచ్చేంత కాదు. హోటల్ అనేది మేము ఒక హోటల్లో స్టే చేస్తున్నాము అంటే ఒక్క హోటల్లోనే అక్కడ ఏ అనేది వస్తుంది. ఏ బాయ్ చెప్పుకుంటాం కదా, అలానే ఏ హోటల్. అందుకోసమని ఇంగ్లీష్లో మనం మాట్లాడుకునే భాష వేరు, ఇంగ్లీష్లో వచ్చే గ్రామర్ వేరు, అది మీరు గమనించుకోవాలి. అలానే 7వ ప్రశ్న, ఐ షా డాష్ వన్ ఐడ్ క్యాట్ ఎస్టర్డే. ఐ సా ఏ వన్ ఐడ్ క్యాట్, ఒక కొన్నితో ఉన్న క్యాట్ని నేను చూసాను. అలానే దేర్ ఈజ్ డాష్ యాపిల్ ఆన్ ది టేబుల్, దేర్ ఈజ్ ఏ యాపిల్. అలానే సి ఈజ్ రీడింగ్ ది గీత. సో ఒక బుక్ కోసం, ఒక వస్తువు కోసం మనం మాట్లాడుకున్నప్పుడు దా అనేది వస్తుంది. అలానే పర్టికులర్గా అక్కడ వస్తువు అని చెప్పేసాం మనము. ఐ హ్యావ్ నెవర్ సీన్ డాష్ మూన్ సో బ్రైట్. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ ది మూన్ వచ్చేటప్పుడు ఏం చెప్పాను నేను, స్పెషల్గా ఒకటే ఉంటుంది, స్పెసిఫిక్గా చెప్తున్నాను. స్పెసిఫిక్గా ఉండేటప్పుడు ఏం రావాలి, దా అనేది రావాలి. అలానే హీ వాంట్స్ టు బీ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇక్కడ ఈ వర్డ్లో ఫస్ట్ ఏంటి, ఐ ఉంది లెటర్. సో ఏఈఐఓలో ఏది వచ్చినా అక్కడ యాన్ రావాలి. హీ వాంట్స్ టు బే యాన్ ఐఏఎస్ ఆఫీసర్. అలానే వి షా డాష్ స్టార్స్ షైనింగ్ బ్రైట్లీ, వి షా ది స్టార్స్ షైనింగ్ బ్రైట్లీ. అలానే మై అంకుల్ ఈజ్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో మై అంకుల్ ఈజ్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో ఇక్కడ యూనివర్సిటీ యూ అనేది వచ్చింటే అంటే స్పష్టంగా మనం పలుకుతున్నాం వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది. సో అక్కడ ఏమో రావాలి, మై అంకుల్ ఈజ్ ఎ యూనివర్సిటీ ప్రొఫెసర్. అలానే దేర్ ఈజ్ ఏ డాష్ బుక్ ఆన్ ది టేబుల్. సో దేర్ ఈజ్ ఏ బుక్, ఒక బుక్ టేబుల్ మీద ఉంది. అలానే వీ వెంట్ టు డాష్ హిమాలయస్ లాస్ట్ సమ్మర్ అంటే వీ వెంట్ దా అనేది ఎక్కడ చెప్తున్నాం, ప్లేసెస్లో కానీ వస్తువుల్లో కానీ స్పెసిఫిక్ డేటాలో మనం చెప్తున్నాం. ఇక్కడ స్పష్టంగా మనం చెప్తున్నాం వీ వెంట్ టు హిమాలయస్ లాస్ట్ సమ్మర్లో మేము హిమాలయస్కి వెళ్ళాము. ది అనేది అక్కడ వస్తుంది. ఇక 16వ ప్రశ్న, వీ వర్క్స్
సారీ, she works in dash bank near our house. She works in dash bank near our house. సో ఆమె ఒక బ్యాంక్లో మన హౌస్కి నియర్ ప్లేస్లో నియర్గా ఉన్న బ్యాంక్లో వర్క్ చేస్తుంది. ఆ బ్యాంక్ మన నియర్గా మన హౌస్ అనేది నియర్గా ఉంది. సో సి వర్క్స్ ఇన్ ఏ బ్యాంకు. ఇంకా 17వ ప్రశ్న, ఈ ప్లేస్ డాష్ గిటార్ వెరీ వెల్. ఈ ప్లేస్ ది గిటార్ వస్తూ అక్కడ చెప్పుకుంటున్నాం. వీ మెట్ డాష్ ఎంపీ ఎస్టర్డే. వీ మెట్ డాష్ ఎంపీ ఎస్టర్డే అనేది ఉంది అక్కడ మనకి. వెయిట్ ఒకసారి, మౌస్ ఇబ్బంది పడుతుంది. సో వీ మెట్ డాష్ ఎంపీ ఎస్టర్డే. వీ మెట్ టు డాష్ ఎంపీ ఎస్టర్డే అంటే ఎంపీ. సో ఇక్కడ ఇమ్ము వచ్చేటప్పుడు ఏం చెప్పాను నేను, యాన్ అనేది రావాలి. వీ మెట్ యాన్ ఎంపీ ఎస్టర్డే. అలానే దే లివ్ ఇన్ డాష్ అండమాన్ ఐలాండ్. దే లివ్ ఇన్ ది అండమాన్ ఐలాండ్స్ ఒక ప్లేస్ కోసం చెప్తున్నాం. అలానే హీస్ డాష్ బెస్ట్ సింగర్ ఇన్ అవర్ స్కూల్. హీస్ ద బెస్ట్ అనేది వచ్చేటప్పుడు ఏం చెప్తాను నేను, సూపర్లేటివ్గా చెప్తున్నారు అక్కడ, అంటే బెస్ట్ కోసం చెప్తున్నారు, అంటే స్పెసిఫిక్గా చెప్తున్నారు అక్కడ. ఐ బాట్ డాష్ ఏ డజన్ బనానాస్. ఐ బాట్ ఏ డజన్ బనానాస్ అని వస్తుంది. ఏ అనేది స్పష్టంగా మనం చెప్తావచ్చు. సో ఇంకా నెక్స్ట్ ప్రశ్న. సో గమనించగలరు, నేను ఎటువంటి ఎడిట్ లేకుండా చేస్తానండి ఈ వీడియో. సో స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను, అయితే అది ల్యాప్టాప్లో ప్రాబ్లం బట్టి మొత్తం గంట వీడియో చేసిన తర్వాత అది సేవ్ అవ్వలేదు. సో మళ్ళీ చేస్తున్నాను, అందుకోసమనే గమనించగలరు. సో సా డాష్ ఆల్ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ. సో సా యాన్. సో ఏఈఐఓయులో లెటర్స్ అనేది ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్గా వస్తే అక్కడ యాన్ అనేది వస్తుంది. అలానే వి స్టేడ్ ఎట్ డాష్ తాజ్ హోటల్ ఇన్ ముంబై. వి స్టేడ్ ఎట్ ది స్టాజ్ హోటల్. అలానే హీస్ డాష్ టాలెస్ట్ ప్లేయర్ ఇన్ ది టీమ్. హీస్ ద టాలెస్ట్ అంటే స్పెషల్గా చెప్తున్నాం, స్పెసిఫిక్గా. అలానే 25వ ప్రశ్న చూద్దాం. ఐ హ్యావ్ నెవర్ మెట్ డాష్ హానెస్ట్ పొలిటీషియన్. ఇక్కడ ఆనెస్ట్. సో ఇక్కడ హెచ్ అనేది సైలెంట్గా ఉంది. సో సైలెంట్గా ఉండేటప్పుడు లేకపోతే ఇమ్ములో వచ్చేటప్పుడు అక్కడ ఏం రావాలి, ఎన్ రావాలి. సో యాన్, ఐ హ్యావ్ నెవర్ మెట్ యాన్ హానెస్ట్ పొలిటీషియన్. అలానే దే విజిటెడ్ డాష్ యూఎస్ఏ లాస్ట్ ఇయర్. దే విజిటెడ్ ది యూఎస్ఏ ఒక ప్లేస్ కోసం చెప్తున్నాను. అలానే హీస్ ఈటింగ్ డాష్ ఎగ్. అక్కడ ఏఈఐఓయులో ఈ ఉంది కాబట్టి యాన్ ఎగ్. అలానే సీ హ్యాజ్ డాష్ 1 రూపీ కాయిన్. సీ హ్యాజ్ ఏ 1 రూపీ కాయిన్. ఏ వీ వెంట్ ఫర్ ఏ వాక్ ఇన్ డాష్ ది ఈవినింగ్. సో వీ వెంట్ ఫర్ ఏ వాక్ ఇన్ ది ఈవినింగ్. ఏఈఐఓయులో లెటర్ అది. అలానే హీ టోల్డ్ మీ డాష్ ట్రూత్. హీ టోల్డ్ మీ ది ట్రూత్. హీ టోల్డ్ మీ ది ట్రూత్. స్పెసిఫిక్గా అక్కడ దేని మాట్లాడుతుందో స్పష్టంగా మనం మాట్లాడుతుంది, స్పష్టంగా డెఫినెట్ ఆర్టికల్ అది. సో డెఫినెట్ ఆర్టికల్ వచ్చేటప్పుడు ది అనేది వస్తుంది. అలానే సి ఈజ్ డాష్ హానెస్ట్ టీచర్. హానెస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి, హెచ్ సైలెంట్ ఇక్కడ. సి ఈజ్ అన్ హానెస్ట్ టీచర్. అలానే దేర్ ఈజ్ డాష్ హాస్పిటల్ నియర్ మై హౌస్. దేర్ ఈజ్ ఏ హాస్పిటల్ నియర్ మై హౌస్. అలానే వీ షా ది పసిఫిక్ ఓషన్. సో ఇక్కడ మనకి ఓషన్ ప్లేస్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అలానే 34వ ప్రశ్న. ఐ రీడ్ డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ. ఐ రీడ్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ. దే వెంట్ టు డాష్ నెదర్లాండ్స్ లాస్ట్ ఇయర్. దే వెంట్ టు ది నెదర్లాండ్స్. సో ప్లేస్ వచ్చేటప్పుడు ఏం రావాలన్నా నేను ధా అనేది రావాలి. అలానే హీ ఈజ్ వెయిరింగ్ ది డాష్ రెడ్ షర్ట్. హీ వేరింగ్ ఏ రెడ్ షర్ట్. ఒక రెడ్ షర్ట్ వేసుకున్నారు ఆయన. సో వి షా డాష్ ఎలిఫెంట్ ఇన్ ది ఫారెస్ట్. సో ఎలిఫెంట్ ఒక ప్లేస్ కోసం వచ్చినప్పుడు ఏం చెప్పాను, లేకపోతే ఒక
ప్లేస్ క్వశ్చన్ ఏం చెప్పాను నేను, దా అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఎలిఫెంట్, సో ఇక్కడ ఏఈఐఓయు ఓవెన్స్లో ఈ అనేది ఉంది. సో ఇక్కడ వి షా అండ్ ఎలిఫెంట్, అది గుర్తుంచుకోవాలి. సి ఈజ్ డాష్ ఓన్లీ చైల్డ్ ఇన్ ది ఫ్యామిలీ, సి ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఇన్ ది ఫ్యామిలీ. సో స్పెసిఫిక్గా మా ఫ్యామిలీలో ఓన్లీ వచ్చే చైల్డ్ అని చెప్తున్నారు అక్కడ. హీ టర్న్డ్ ఆఫ్టర్ డాష్ అవర్, అండ్ అవర్ అనేది అక్కడ వస్తుంది. సో అవర్ వచ్చేటప్పుడు ఏంటవుతుంది, హెచ్ అనేది అక్కడ సైలెంట్ వర్డ్ అనేది అవుతుంది, అండ్ అవర్. అలానే సి బాట్ డాష్ న్యూ ఫోన్, సి బాట్ ఏ న్యూ ఫోన్, ఒక న్యూ ఫోన్ కొన్నది తను. దిస్ ఈజ్ డాష్ సేమ్ బాయ్ వి మెట్ ఎస్టర్డే, దిస్ ఈజ్ ద సేమ్ బాయ్ we met yesterday. He has dash idea about the plan, he has an idea about the plan. There was dash hug crowd at the station, there was a hug crowd at the station. Alane she is reading dash Bible now, she is reading the Bible now. Alane there are planning to visit Alps. So places, place వచ్చేటప్పుడు ది అనేది మనకి వస్తుంది. అలానే ఈ హ్యాజ్ డాష్ యూరోపియన్ కార్, ఈ హ్యాజ్ ఏ యూరోపియన్ కార్, ఏఈఐఓయులో ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. ఒక ప్లేస్ ఏదైనా ఒక కార్ అని చెప్తున్నా, ఈ హ్యాజ్ ఏ యూరోపియన్, ఒక కారు అని చూసుకోవాలి. అలానే సీ సా డాష్ ఈగల్ ఫ్లయింగ్ అబౌవ్, సీ సా అండ్ ఈగల్, ఏఈఐఓలో ఈ అన్నది ఉంది. అలానే ఈ హ్యాజ్ టాలెస్ట్ ఇన్ ది క్లాస్, టాలెస్ట్ అని చెప్పాను. స్పెసిఫిక్గా ఒక పదం మనం చెప్పేటప్పుడు ఈ ద టాలెస్ట్ in the class. అలానే I bought a kilo of rice, ఒక కిలో ఆఫ్ రైస్ మనం కొన్నాడు, నేను కొన్నాను. అలానే we saw dash sunrise over the hill, we saw the sunrise over the hills. సో సూర్యుడు కోసం చెప్తున్నా, ఒక ప్లేస్ కోసం కానీ సూర్యుడు కోసం కానీ లేకపోతే ఖండాల కోసం కానీ ఇలా చెప్పేటప్పుడు దా అనేది స్పెసిఫిక్గా ఒక అక్కడ మనము ఏం కోసం మాట్లాడడం స్పష్టంగా ఉంది, అప్పుడు దా వస్తుంది. ఇక్కడ మీకు ఏం చెప్తానంటే డెఫినెట్ ఆర్టికల్స్ ఏంటంటే దా, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ యాన్. సో యాన్ వచ్చేటప్పుడు ఏం మాట్లాడుకుంటామంటే సైలెంట్ వర్డ్స్ అని ఉండాలి, లేకపోతే ఏఈఐఓయులని ఉండాలి, లేకపోతే ఇన్ను అనేది ఉండాలి. సో ఇక్కడ ఏ బాయ్, ఏ కార్, ఏ బైక్ ఇలా వచ్చేటప్పుడు, అలానే వర్డ్లో ఫస్ట్ లెటర్ని స్పష్టంగా పలికినప్పుడు ఏ అనేది వస్తుంది. లేకపోతే ఏదైనా వస్తువులు లేకపోతే స్పెషల్గా ఆ విషయం ఏదైనా మాట్లాడుతున్నామో అది స్పష్టంగా మనం మాట్లాడేటప్పుడు అక్కడ దా అనేది రావాలని మనం గమనించవచ్చు. సో మీకోసం అనేది ఒక పర్సన్ కోసం చెప్పడం జరిగింది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్.